జీవం కలిగిన దేవుని బిడ్డలారో, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడైన యేసుక్రీస్తు దేవుడు, భూమిని ఆకాశముని కలుగజేసిన మహాదేవుడు యేసుక్రీస్తు దేవుడు, సృష్టికర్తన దేవుడు యేసుక్రీస్తు దేవుడు, అబ్రహాము దేవుడు యేసుక్రీస్తు దేవుడు, ఇస్సాకు దేవుడు యేసుక్రీస్తు దేవుడు, యాకోబు దేవుడు యేసుక్రీస్తు దేవుడు, భూలోకములున్న మనుషులందరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. ఆ దేవుడు సర్వలోకమును, సర్వ సృష్టిని, సర్వజీవులను, సర్వ మానవులని సృష్టించి గాలి, నీళ్లు, ఆరోగ్యమిచ్చి పోషించి కంటి పాపలే కాపాడే మహాదేవుడైన యేసుక్రీస్తు దేవుడు. దేవుని బిడ్డలారా, 2020 సంవత్సరాల కిందట సృష్టికర్తని దేవుడు, సర్వలోకముని కలగజేసిన మహాదేవుడు, మహిమ కలిగిన దేవుడు, సృష్టికర్తని దేవుడు. ఆయన సాధారణ మానవ శరీరం ధరించుకొని భూలోకానికి దిగవచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ భూలోకానికి దిగవచ్చి మనిషి రూపమును ధరించుకొని భూప్రపంచములేనికి వచ్చాడు. యేసుక్రీస్తు దేవుడు భూలోకములున్న స్త్రీలకు, పురుషులకు, భూలోకములున్న బ్రతుకున్న మనుషులందరితో దేవుడు మాట్లాడుతున్న మాటలు, యేసుక్రీస్తు దేవుని వాక్యము, యేసుక్రీస్తు దేవుని మాటలు విందమా, యేసుక్రీస్తు దేవుని బోధన విందమా, యేసుక్రీస్తు దేవుని ప్రసంగం విందమా? దేవుని బిడ్డలారా, బైబిల్లో రాబడిన మాట, పరిశుద్ధ గ్రంథములో ముద్రించిన వాక్యము, యేసుక్రీస్తు దేవుని బోధన విందాం. చూడండి వాక్యం, యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథము నుండి, బైబిల్ గ్రంథము నుండి యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథం. దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయము 43వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుని బోధని మనము ధ్యానం చేద్దాం. దేవుని వాక్యము సెలవిస్తుంది, చూడండి. అందుకు యేసు, మీలో మీరు సనుక్కోకండి అని సెలవిస్తున్నాడు. అందుకు యేసు, మీలో మీరు సనుక్కోకండి. ప్రపంచమునున్న మనుషులందరితో దేవుడైన యేసుక్రీస్తు దేవుడు బోధిస్తున్న మాట. ప్రియులారా, స్త్రీలారా, పురుషులారా, సేవకులారా, బోధకులారా, యేసుక్రీస్తు దేవుడు అంటున్నాడు, అందుకు యేసు, మీలో మీరు సనుక్కోకండి. సనుగులు ఎక్కువైనవండి. ఇప్పుడు చాలామంది స్త్రీలు, పురుషులు సనుక్కుంటున్నారు, గునుక్కుంటున్నారు. సేవకులు కూడా సనుక్కుంటున్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసులు సనుక్కుంటున్నారు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా, సంఘ పెద్దలు కూడా, చాలామంది కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, ప్రధానులు, భూలోకంలో బ్రతుకున్న రాజులైన, అధికారులైన, కుంటోడైన, గుడ్డోడైన, మూగోడైన, సవిటోడైన, ప్రాణముతో బ్రతుకున్న ప్రతి మనిషి సనుక్కుంటున్నాడండి. తనలో తాను సనుక్కుంటాడు. ఇతరుల మనిషి ఏమన్నా అన్నాయనుకో, తాను ఏమనలేక మనుషుల్నే సనుక్కుంటారు. భార్య భర్త మీద సనుక్కుంటుంది, భర్త భార్య మీద సనుక్కుంటాడు. ఎందుకంటే తను మనుషులు అనుకోడు. నోటి ద్వారా ఏమన్నా అన్నామనుకో కొట్లాట అవుతుంది. తనన్నది అంటారు, తనలదే తింటారు, ఏదో ఒకటి జరుగుతుంది. కనుక భూలోకంలో ఉన్న మనుషులందరికీ కూడా ప్రతి ఒక్కరూ మనిషికేం ప్రైజ్ లార్డ్ అని చెప్తారు. దొంగ కొడుకు అనుకుంటారు లోపల. దేవుని బిడ్డలారా, మనుషులేమో అక్క ప్రైజ్ లార్డ్ అంటారు, పనికిరాంది అని అనుకుంటారు. దేవుని బిడ్డ మనుషులు అనుకుంటారు. అది యేసుక్రీస్తు దేవునికి తెలుస్తుందంట. భూలోకంలో మనుషులు హృదయములో ఏమనుకుంటున్నావో, దేవుని బిడ్డ యథార్థంగా మనుషులు ఈ లోకంలో జీవిస్తలేరు, యథార్థంగా నడుచుకుంటలేరు. విశ్వాసులు, క్రైస్తవులు, ప్రార్థన పరులు, యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్న వాళ్ళు, ప్రభువైన యేసుక్రీస్తు శరీరం తీసుకొని, ప్రభువైన యేసుక్రీస్తు రక్తమును పుచ్చుకొని, ప్రభు బల్లారాధన పాల్గొని ప్రపంచంలోని మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే సనుక్కుంటున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, మీలో మీరు సనుక్కోకండి. సనుగులు విడిచిపెట్టాలంటే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త పరిశుద్ధ గ్రంథం 6వ అధ్యాయము 43వ వచనములో రాయబడిన మాట, భూమి ఆకాశము గతించిన నా మాటలు ఏమాత్రం కూడా గతించవని ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు సెలవిస్తున్న మాట. దేవుని బిడ్డలారా, సేవకుని మీద సేవకుడు సనుక్కుంటున్నాడు, విశ్వాసం మీద విశ్వాసం సనుక్కుంటున్నాడు, సంఘ పెద్ద మీద ఇంకొక సంఘ పెద్ద సనుక్కుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కలెక్టర్ మీద, అసిస్టెంటు
సనుక్కుంటున్నారు, పిఏలు సనుక్కుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన చూసి, వాళ్ళు పెట్టే తిప్పలు చూసి, వాళ్ళు హింసించే ఇబ్బందులు బట్టి వాళ్ళ పనిని ఎంత కష్టంగా చేపిస్తారో. రెడ్డి దగ్గర గాసగాడు సనుక్కుంటాడు. ప్రతి ఒక్కరి కూడా భూలోకములు ఉన్న స్త్రీలు పురుషులందరూ కూడా, బ్రతుకున్న మనుషులందరూ కూడా, స్త్రీలైనా పురుషులైనా, ప్రార్థన పరులైనా భక్తి పరులైనా, సనుక్కోనని మనిషి ఎవడైనా ఉంటే చెప్పండి భూలోకంలో. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు దేవుడు సెలవిస్తున్న మాట, ఆయన బోధ వింటున్నావా? గౌరవిస్తున్నావా? యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని గౌరవించి లోబడితే దీవెన, ఆశీర్వాదం, ఆరోగ్యం, బలం, శక్తి, నిత్య జీవం, పరలోక రాజ్యం, దేవుని రాజ్యం చూడాలని ఆశ లేదా? స్త్రీలారా, పురుషులారా, సేవకులారా, బోధకులారా, సంఘ నాయకులారా, సంఘ పెద్దలారా, సనుక్కోకండి, సనుగులు విడిచిపెట్టండి. యేసు ప్రభు అంటాడు, మీలో మీరు సనుక్కోకండి. సనుక్కుంటున్నారు, గునుక్కుంటున్నారు. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందండి. స్త్రీలారా, పురుషులారా, సేవకులారా, బోధకులారా, సంఘ పెద్దలారా, సనుక్కున్న మనుషులారా, అందరూ మారు మనసు పొందండి. సనుగులు విడిచిపెట్టండి, గునుగులు విడిచిపెట్టి యథార్థంగా ఉండండి. ఎదుటి మనిషితో విశ్వాసంతో యథార్థంగా మాట్లాడండి, హృదయపూర్వంగా మాట్లాడండి, హృదయపూర్వంగా దేవుని ఆరాధించండి, హృదయపూర్వంగా యేసు ప్రభుని ప్రార్థించండి, హృదయపూర్వంగా యేసు ప్రభుని స్తుతించండి. హృదయములో సనుక్కుంటున్నారంట మనుషులు. దేవుని బిడ్డలారా, వాక్యము చూడండి. పరిశుద్ధ గ్రంథము నుంచి నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటే, దేవుడు భూలోకానికి రానప్పుడు, పరలోకములో యెహోవా దేవుడిగా పిలువబడినప్పుడు, ఇజ్రాయేల్ ప్రజలు దేవుని జనాంగం, యేసుక్రీస్తు దేవుని జనాంగం, ఇజ్రాయేల్ ప్రజలు, ఇజ్రాయేల్ వంశం వారు సనుక్కుంటున్నారంట దేవుని మీదని. మనుషులు హృదయములు సనుక్కుంటుంటే దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట, మీ సనుగులు నేను వింటినే. మీరు సనుక్కుంటున్నారు, వింటినే. దేవుని బిడ్డలారా, దేవుని మీద ఇజ్రాయేల్ ప్రజలు సనుక్కున్నారు, గునుక్కున్నారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు, దేవుని జనాంగమైన ఇశ్రాయేలు, వాగ్దానము చేయబడిన జనాలు, దేవుని బిడ్డలారా, వారిని ఐగుప్తు నుండి, పాపము నుండి, బానిసత్వ నుండి, దీనస్థితి నుండి, దరిద్రత నుండి విడిపించి, యేసుక్రీస్తు దేవుడు పరలోకములో ఉన్నప్పుడు, భూలోకానికి రానప్పుడు, పరలోకములో ఆకాశములో యెహోవాగా పిలువబడ్డాడు. యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు. యేసుక్రీస్తు అంటే, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వాక్యము సెలవిస్తుంది, మొదటివాడు కడపటివాడు. మొదటివాడంటే యెహోవా, కడపటివాడంటే యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, మానవ శరీరమురా ధరించుకొని వచ్చాడు కనుక ఆయన ఇజ్రాయేల్ ప్రజలతో అన్నాడు, మీ సనుగులు వింటినే. దేవుని మీద సనుక్కున్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఐగుప్తు నుండి బయటికి విడిపించిన తర్వాత మోషే ద్వారా బయటికి తీసుకొని వచ్చి అరణ్యములో ప్రయాణమయ్యేటప్పుడు ఆకలికి ఓర్చుకోకుండా, దప్పిక ఓర్చుకోకుండా దేవుని మీద సనుక్కుంటున్నారు. ప్రియులారా, దేవుడు ఐగుప్తుల సమాధులు లేవని, మోసే నీవు ఈ అరణ్యానికి మమ్మలను మా పిల్లలు తీసుకొస్తావా అని దేవుని సేవకుని మీద సనుక్కున్నారు, గునుక్కున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు సృష్టికర్తను దేవుని మీద సనుక్కున్నారు. దేవుడు అప్పుడు మన్నాను కురిపించాడు, బండ నుండి నీళ్ళు రప్పించి తృప్తి దర్చాడు. దేవుని బిడ్డలారా, సనుక్కున్నారు. మేము ఈ భోజనం ఎట్లా తింటాం? మేము ఐగుప్తులో కొండల కాడ ఉండి కాల్చిన మాంసం తింటుంటిమి, కూరగాయలు తింటుంటిమి అని సనుక్కు అని గునుక్కుంటున్నారు. ఇప్పుడు కూడా విశ్వాసులందరూ కూడా సేవకుని మీద సనుక్కుంటున్నారు. విశ్వాసులు సంఘ పెద్దల మీద సనుక్కుంటున్నారు. ఏందండి, సంఘ పెద్దలు సరిగా సేవ జరిగిస్తలేరు, సనుక్కుంటున్నారు. సంఘ పెద్దలతో ముఖాముఖి మాట్లాడవచ్చు కదా అనరు. సంఘ పెద్దల మీద సంఘస్థులు, స్త్రీలు, పురుషులు సనుక్కుంటున్నారు, గునుక్కుంటున్నారు. సేవకుని మీద సనుక్కుంటారు. ఏం బోధ బోధిస్తాడినా? ఏమైనా బోధ అనేది కఠినమైన బోధ?
మారు మనసు పొందాలి అంటాడు. ఎప్పుడు చూసినా కానుకలు ఇవ్వాలి అంటాడు. సేవకు సువార్తకి సహకరించండి బోధిస్తాడు. సనుక్కుంటారు దేవుని బిడ్డలారా. చాలా మంది సనుక్కుంటున్నారు, ఉద్యోగస్తులు సనుక్కుంటున్నారు. దేవుని సేవకి కానుక యథార్థంగా ఇవ్వకుండా దేవుడు ఆరోగ్యం ఇచ్చి మంచి ఉద్యోగం ఇచ్చి, దేవుని బిడ్డలారా, ఉద్యోగస్తులు ఒక సేవకుని పోషించవచ్చు. ఒక 2 భార్య భర్త ఉద్యోగస్తులు ఉంటే ఒక సేవకుని కుటుంబాన్ని పోషించి గొప్ప సువార్త పని చేపించవచ్చు. కానీ సేవకుడు ఎవరైనా పాంపులెట్ తీసుకొని వచ్చి, అమ్మా మీటింగ్లు ఉన్నాయి, సాయం చేయండి, ప్రార్థన చేయండి అంటే కదా ఎప్పుడు మీటింగ్లు అనుకుంటూ వస్తారు. వీళ్ళకేం పని లేదు, మాకు జీతాలే రాలేదు ఇంకా. కానీ సనుక్కుంటారు సేవకుని ముందర. సరే మంచిదయ్యా, మంచి మీటింగ్లు చేస్తున్నావు, గొప్ప సేవ చేస్తున్నావు అంటారు. సేవకుడు వెనక సనుక్కుంటున్నారు, విశ్వాసాలు సనుక్కుంటున్నారు, గొనుక్కుంటున్నారు. ఎందుకు? కానుకేయలేక, సరైన మారు మనసు లేక, విశ్వాసం లేక, దేవుని మీద ప్రేమ లేక. దేవుడు బిడ్డలారా, ఈ భూమిని ఆకాశముని కలుగజేసిన మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచంలో ఉన్న మనుషులందరి కొరకే కలువరి శిలువలో చనిపోయాడు కదా. ఏ పాపము లేని దేవుడు కలువరి శిలువలో మన దోషాల కోసం, పాపాల కోసం చనిపోయి మనకి పాప విముక్తి కలగజేసి, పాప క్షమాపణ కలగజేసి, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన పాప పత్రము తొడిచివేశాడు కదా. దేవుని బిడ్డలారా, మనకు పాతాళము తప్పించాడు, నరకము తప్పించాడు, అగ్నిగుణం తప్పించి మనందరికీ పరలోక రాజ్యానికి మార్గం సిద్ధపరిచాడు. దేవుని బిడ్డలారా, నిత్య రాజ్యానికి, దేవుని రాజ్యం చేర్చాలని యేసుక్రీస్తు దేవుడు మనందరి కోసమే కదా పరిశుద్ధమైన రక్తం గార్చాడు. ఏ పాపము లేని యేసుక్రీస్తు దేవుడు తిన్న దెబ్బల ద్వారా భూలోకములను మనుషులందరికీ స్వస్థత కదా. దేవుని బిడ్డలారా, గోళీల ద్వారా, మందుల ద్వారా, టాబ్లెట్ల ద్వారా కాదు స్వస్థత. యేసుక్రీస్తు తిన్న కొరడా దెబ్బల ద్వారా, ఒక్కడి తక్కువ 40 దెబ్బలు యేసుక్రీస్తు దేవుడు మన స్వస్థతల కోసమే దెబ్బలు తిన్నాడు. ఏమి చేయాలి, ఎంత చెల్లించాలి, యేసు ప్రభుని ఎంత ఆరాధించాలి సనుక్కుంటున్నావో? సువార్త సేవకి సాయం చేయాలంటే, డబ్బులు ఇవ్వాలంటే, సేవకునికి కానుకేయాలంటే, దశభాగాలు ఇవ్వాలంటే సనుక్కుంటున్నారు. నీవు నీ కుటుంబము కార్లు తెచ్చుకోవచ్చు, బట్టలు తెచ్చుకోవచ్చు, బంగారు తెచ్చుకోవచ్చు, పుట్టినరోజులు తెచ్చుకోవచ్చు, సచ్చిన రోజులు తెచ్చుకోవచ్చు, పెళ్ళిళ్ళ రోజులు చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. సుఖభాగాల కోసమే అనుభవిస్తున్నావా? దేవుడు నీకు నాకు భూలోకములను మనుషులందరికీ సృష్టికర్తను దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఆయన స్వరూపం కలుగజేశాడు. చక్కని స్వరూపం, కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, నోరు కలగజేసి మనకి జీవం పోసిన దేవుడు, మనకు ప్రాణం పోసిన దేవుడు, మనల్ని పోషించడానికి ఈ లోకంలో దేవుని బిడ్డలారా గాలి, నీళ్ళు, ఆరోగ్యం, ఆనందం, సంతోషం ఇచ్చి మనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా కంటి పాప వలె కాపాడే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఆయనని ఏ విధంగా స్తుతించాలి, ఎంత ఆరాధించాలి, ఎంత ఘనపరచాలి, ఎంత మయపరచాలి, ఎన్ని సువార్త కొడుకులు చేయాలి చెప్పండి. కడుపు నిండుగా తినండి. ఎంప్లాయీస్ అయిన వారు, ఉద్యోగస్తులు, డబ్బున్న వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, వ్యాపారం చేస్తోళ్ళు కోట్లు దాపెట్టాకండి. దేవుని మీద సనుక్కునకండి. దేవుని సువార్త సేవకు ఇవ్వండి. దేవుని సేవకులను బలపరచండి. సువార్తికులను లేపండి. చర్చిలు కట్టించండి, మందిరాలు కట్టించండి. నశించే ఆత్మల కోసం మీ ధనము, మీ డబ్బు, బంగారు ఖర్చు పెట్టండి. దేవుని బిడ్డలారా, మారు మనస్సు పొందండి, సనుక్కోకండి. యేసు ప్రభు అంటాడు, మీలో మీరు సనుక్కోకండి, మీలో మీరు గునుక్కోకండి, మారు మనస్సు పొందండి. భూలోకములో ఉన్న స్త్రీలారా, పురుషులారా, సేవకులారా, బోధకులారా అందరూ మారు మనస్సు పొంది యేసుక్రీస్తు దేవుని సేవకు సహకరించండి. యేసుక్రీస్తు దేవుని సువార్త పనికి సహకారంగా సపోర్ట్ చేయండి. యేసుక్రీస్తు దేవుడు అతి త్వరగా రానైనాడు. ఆయన రాకడికి సిద్ధపడండి. ఈ వాక్యాన్ని ముగిస్తుంటున్నా. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నా స్త్రీలారా, పురుషులారా, మీ అందరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు.